హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మైదా వేయకుండా, అసలు కార్న్ ఫ్లోర్ అనేది యూస్ చేయకుండా, సేమ్ అదే జిగురు టెక్స్చర్లో పంటి కింద పడే కొలది కూడా తినే అనిపించే అంత అద్భుతమైన టేస్ట్ కలిగి ఉండే సొరకాయ హల్వా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అసలు గమ్మత్తు ఏంటంటే, సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా 1-4 పీసులు తినే విధంగా ఉంటే ఈ హల్వా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ సొరకాయ హల్వాని ఒక 3 మినిట్స్లో చూపించేయచ్చండి. కానీ హల్వా ప్రిపేర్ చేసేటప్పుడు ఎదురయ్యే ప్రతి ఇబ్బందిని కూడా మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తానండి. ఈవెన్ కొత్త వాళ్ళు ఎవరు ట్రై చేసినా సరే ఈ హల్వా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలా అయితే ప్రిపరేషన్ ఉంటుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి హెల్త్ వాల్యూస్ కూడా డిస్కస్ చేసేసుకుందాం. సో ఒక మీడియం సైజ్ సొరకాయని అయితే తీసుకోండి. నేనైతే హాఫ్ సొరకాయని తీసుకుంటున్నాను. కొత్తగా రెసిపీ ట్రై చేసేవాళ్ళు సొరకాయ హల్వాకి హాఫ్ సొరకాయనే ప్రిఫర్ చేసుకోండి. ఫుల్ సొరకాయ అయితే అది మీకు తురుముకోవడానికి లేదంటే కలుపుకోవడానికి కూడా కాస్త ఇబ్బంది అవుతుంది. సో ఈ విధంగా హాఫ్ సొరకాయని తీసుకుని పీల్ తీసుకోండి. ఇక్కడ నేను మీకు కత్తిపీటతో కూర్చొని తీయడం చూపిస్తున్నానండి. మన గృహిణులు తప్పకుండా డేలో కనీసం 1 గంట నుంచి 2 గంటలైనా సరే కూర్చొని ఏదైనా మన వంటగదిలో వర్క్ని కానీ లేదంటే పిల్లల్ని చదివించడం కానీ ఏదో ఒక పనిని కూర్చొని చేయడం అలవాటు చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకున్నటువంటి అరికాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పొత్తు కడుపు సమస్యలు ఇవన్నీ కూడా కాస్తలో కాస్త అయినా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని ఈ విధంగా కింద కూర్చుని ఏదైనా పని చేయడానికి అయితే ముందుకు వెళ్ళిపోండి. సో ఈ సొరకాయలో ఉన్నటువంటి గింజల్ని కంప్లీట్గా తీసేసి తురుముకోవాలి. తురిమేటప్పుడు కూడా మీడియం సైజ్ హోల్స్ ఉన్న దాంతో మాత్రమే తురమండి. బాగా పెద్ద హోల్స్ ఉన్న దాంతోని కాకుండా, మరీ చిన్న హోల్స్ ఉన్న దాంతోని కాకుండా మీడియం సైజ్ హోల్స్ ఉన్న దాంతో తురుముకోండి. సో సొరకాయ తురిమేటప్పుడు చక్క తురిమేస్తాము, కానీ లాస్ట్కి వచ్చేసరికి సొరకాయ వాటర్ అంతా మన చేతికి పట్టేసి చేయి జారిపోతుందండి. అలాంటి టైంలో చెయ్యి కాస్త ఈ హోల్స్లో పడి రాసుకుంటుంది, అంటే బ్లడ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అందువలన ఇలా లాస్ట్కి వచ్చేసరి కొలది కూడా ఈ పీసెస్ని పక్కన పెట్టేసుకోండి. సొరకాయ చివరి వరకు తురమలేరు. ఇన్ కేస్ తురమాల్సి వస్తే కనుక ఇలా చివరి వాటిని చిన్న ముక్కల కింద చాకుతో కట్ చేసేసుకోండి. లేదు మాకు టైం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. సో ఈ ముక్కల్ని అలాగే తురిమిని కూడా స్ట్రైనర్లో వేసుకుని వాటర్ మొత్తం తీసేసుకోవాలి. కానీ ఇక్కడ సొరకాయలో ఉన్నటువంటి మొత్తం హెల్త్ వాల్యూస్ సొరకాయ వాటర్లోకి హాఫ్ దిగిపోతాయి. ఇంత హాఫ్ సొరకాయకి ఒక బౌల్ ఆఫ్ వాటర్ వస్తుంది, ఒక బౌల్ ఆఫ్ సొరకాయ తురుము వస్తుందండి. అంటే ఈక్వల్గా వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ వాటర్ని మస్ట్గా నిమ్మకాయ సాల్ట్ వేసుకున్నా తాగండి. లేకపోతే పప్పు, పులుసు, ఇగురు ఎలాంటి రెసిపీస్లో అయినా సరే మస్ట్గా సొరకాయ వాటర్ని యూజ్ చేయాలండి. అంటే మనం ఈ వాటర్ని వంపేసుకోవడం వలన ఈ సొరకాయలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ పూర్తిగా లాస్ అయిపోతాము, హాఫ్ హెల్త్ బెనిఫిట్స్. సో ఈ విధంగా ముక్కలను కూడా స్ట్రైన్ చేసేసుకొని ఈ వాటర్ని విడిగాను తురుమును విడిగాను పెట్టుకోండి. సో మనకి ముక్కలతో కూడిన తురిమెండి ఇది చూసారు కదా. అడుగు దలసరిగా ఉండే బాండి మాత్రమే పెట్టుకోండి. అడుగు దలసరిగా కనుక లేకపోతే సొరకాయ హల్వా మూకుడిని పట్టుకుని ఉండిపోతుందండి, స్మెల్ బాగోదు. సో అందుకని ఇలా అడుగు దలసరిగా ఉండేదైతే చూడండి. సొరకాయ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ సొరకాయ తురుమును అంతటిని కూడా అలా కలుపుతూ ఉండాలండి. సొరకాయలో ఆల్రెడీ మనం వాటర్ తీసేసాం, ఆ మిగిలిన కాస్త వాటర్ కూడా చూడండి ఆవిరైపోతుంది, డ్రై అయిపోతుంది. అప్పుడు మూకుడిని మీకు అంటుకున్నట్టు కనిపిస్తుంది. ఇలా అంటుకోగానే పాలను యాడ్ చేసుకోవాలండి. హల్వా టేస్ట్ అనేది పాల వలన మరింత పెరుగుతుంది. సో అందువలన హల్వా టేస్ట్ని పెంచే పాలను కూడా వేసుకోండి. ఈ పాలు అనేది సొరకాయ తురుము మనం ఏ కప్తో మెజర్ చేసి వేసుకున్నామో అన్ని పాలను వేసుకోండి. పచ్చి పాలైనా పర్వాలేదు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి. ఈ పాలు ఆ పాలని ఏం లేవు. కానీ పాలు వేసిన తర్వాత కాస్త కలుపుతూ ఉండండి. ఎందువలనంటే వేసిన పాలన్నీ కూడా సొరకాయ తురుము అబ్జార్బ్ చేసేసుకుంటుంది. మీరు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టినా, లేదు అంటే కలపకుండా విడిచిపెట్టేసినా అడుగు పట్టేస్తుంది. సో ఈ విధంగా పాలు కూడా మొత్తంగా అబ్జార్బ్ చేసేసుకున్న తర్వాత చక్కగా సొరకాయ తురుము ఎంత తీసుకుంటున్నారో అంతైనా తీసుకోవచ్చు. తురుముకున్న కొబ్బరి తురుము, లేదు కొబ్బరి మాకు వేసుకుంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు కనీసం హాఫ్ కప్ అయినా సరే కొబ్బరి వేసుకోండి. కొబ్బరి వలన సొరకాయ హల్వా చాలా టేస్ట్గా ఉంటుందండి. మంచి ప్రోటీన్ సోర్స్ ఉన్న ఫుడ్ కూడా కొబ్బరి కనుక ఈ సొరకాయతో మస్ట్గా తీసుకోవాలండి. సొరకాయలో ఏ విధమైన ప్రోటీన్స్ ఉండవు, వైటమిన్స్ అన్నీ కూడా మనం వాటర్లో పిండేసాం. సో వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ పుష్కలంగా ఉన్న పచ్చి కొబ్బరితో తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది.
సొరకాయ తురుము అలాగే పచ్చి కొబ్బరి తురుము కలిపి ఒక ఫుల్ కప్ అవుతుందండి. అందువల్ల నేను బెల్లాన్ని కూడా ఒక ఫుల్ కప్ వరకు తీసుకున్నాను. మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయితే కనుక చక్కగా సొరకాయ హల్వా చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్లో వచ్చేస్తుందండి. సో బెల్లం వేసిన తర్వాత బెల్లంలో ఉన్న ఈ సొరకాయ అలాగే కొబ్బరి తురుములో ఉన్నటువంటి జమాయింపుకు చూడండి స్లోగా వాటర్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ అడుగున పట్టేస్తుంది చూడండి. సో అలా పట్టకుండా అలా కలుపుతూ ఉండండి. ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది సొరకాయ తురుము కొబ్బరి తురుము బెల్లం కలిపి. వేరే గ్యాస్ మీద ఇది గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అలాగే గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి చక్కగా బాదం పలుకులు ఉంటే కాజు పలుకులు కూడా వేసుకుని గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్టే చేసుకోండి. అంటే నూనె వేయకూడదు, నెయ్యి వేయకూడదు. ఈ విధంగా బాదం కంప్లీట్గా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పిస్తా పలుకులు వేసేయండి. పిస్తా పలుకులకి ఆ వేడి సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదండి. వీటిని బాగా చల్లారనివ్వండి. ఈ బాదం పిస్తా పలుకుల్ని స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకుంటే హల్వా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో మనకి ఇక్కడ ఇంకా ఈ బెల్లం పాకంలో ఈ సొరకాయ అనేది చక్కగా ఉడుకుతుంది చూడండి. ఉడికేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీకు ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నవి ఏమిటంటే మనం ఆల్రెడీ ఇందాక తురమడానికి వీలు లేని వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. అవే సొరకాయ పలుకుల్లా కనిపిస్తున్నాయండి. మీరు ఇంతకన్నా పెద్దవి కోసుకున్నా లేదు అంటే ఇంకా చిన్నవి కట్ చేసుకున్నా ఆ పలుకులు అయితే అలాగే కనిపిస్తాయండి. సో ఇది స్లైసెస్లా కట్ చేసుకోండి. లేదు మాకు చిన్న ముక్కలుగా అయినా పర్లేదు అంటే ఒక మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకుని గ్రైండ్ చేసేసుకోండి. అప్పుడు కోసే ఇబ్బంది కూడా తగ్గుతుంది. సో చూసారు కదండి, బెల్లం పాకం మూకుడిని పట్టుకుని బబుల్స్ లాగా వస్తుంది. కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఇలా వచ్చినప్పుడు చూడండి బెల్లం పాకం బబుల్స్ లాగా మూకుడిని పట్టుకుని వస్తుందండి, సొరకాయలోంచి కాకుండా. అలాంటి టైంలో చక్కగా కట్ చేసిన స్లైసెస్లా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ 2 ఫుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. అలా పేరుకున్న నెయ్యి. సో నెయ్యి మెల్ట్ అయ్యి చక్కగా డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఇవన్నీ కలుపుతూ 1 నిమిషం మాత్రమే కలపండి. అంటే ఇలా కలిపేసరికి సొరకాయ హల్వా అనేది ఈ బాండిని విడిచిపెట్టేసి వచ్చేయడానికి రెడీగా ఉంటుంది. అదే పర్ఫెక్ట్ టైం అండి. మనకు సొరకాయ హల్వా అనేది ప్రిపేర్ అయిపోయింది. చూడండి ప్రిపరేషన్ ఎంత ఈజీగా ఉందో. మీరు తురుముకునేటప్పుడు అలాగే బెల్లం వేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే కనుక మనకి పర్ఫెక్ట్ సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోతుందండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఇంత బ్యూటిఫుల్ టేస్టీ యమ్మీ డెలిషియస్ సొరకాయ హల్వా అయితే రెడీ అవుతుందండి. సో ఒక కప్కి లేదంటే ఏదైనా బౌల్కి కాస్త నెయ్యిని రాసుకుని పక్కన ఉంచుకోండి. ఎందువల్లంటే ఇక్కడ హల్వా అనేది మీకు 2 విధాలుగా సర్వ్ చేసుకోవడం చూపిస్తాను. ఈ విధంగా బాండిని విడిచిపెట్టేటప్పుడు తీసుకుని మనం ఆ బౌల్లో వేసేసుకోండి. బౌల్లో వేసేసుకుని 1 గంట 2 గంటలు ఉన్నట్లయితే కనుక హల్వా తినడానికి రెడీ అయిపోతుందండి. ఇలా స్పూన్ వేసుకుని ఇలా తినేయచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. మనం తినేటప్పుడు ఒక రకమైన జిగురు స్వభావంతో నోట్లోకి ఒక పాకంతో చాలా కమ్మగా ఉంటుందండి సొరకాయ హల్వా. ఇలా స్పూన్తో తినేయచ్చు. ఒక 1 అవర్ తర్వాత లేదు ఒక వారం తర్వాత లేదు అంటే గెస్ట్లకి అకేషన్గా సర్వ్ చేయడానికి మనం ఎక్కువ రోజులు ఒక ముక్కలాగా తీసుకోవడానికైతే వేరే ప్రొసీజర్ అండి. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని నెయ్యి రాసేసుకుని అందులో మనం ఏదైతే బౌల్లో వేసుకున్నామో నేను బౌల్లో వేసిన వెంటనే బోర్లించాను కనుక టెక్స్చర్ రాలేదండి. లేదు అంటే ఒక 1 అవర్ 1.5 అవర్కి మనం బౌల్తో పెడితే బౌల్ షేప్ వచ్చేస్తుందండి. సో నేను మీకు వీడియోలో ఇంకో ప్రొసీజర్ కూడా చూపించడానికి అని చెప్పి ఈ రకంగా ప్లేట్లో వేస్తున్నాను. ప్లేట్లో వేసి పైన మరికొన్ని బాదం పిస్తా పలుకుల్ని కూడా స్లైసెస్ని వేసేసుకుని ఒక నెయ్యి రాసిన స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. అంటే పైన ఒక స్మూతీ లుక్ రావడం కోసం అయితే నెయ్యి రాసిన దాంతో ఈ రకంగా సర్దుతున్నానండి. ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్మూత్ టెక్స్చర్ కోసం సర్దుతున్నాను. చక్కగా దీన్ని ఒక 4 గంటలు కదపకుండా ఉంచేయండి. 4 గంటలు కదపకుండా అదే వెంటనే కనుక వేసిన ఒక 1 అవర్కి కట్ చేస్తే చూడండి ఇందులో ఉన్న తేమధనం వల్ల గట్టి పడకపోవడం వలన అది మనకు సరిగా తెగదు. జస్ట్ ఘాట్ పెట్టుకుని ఉంచుకోండి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకుని పెట్టుకోండి. ఒక 1 అవర్ తర్వాత లేదంటే ఒక 2 అవర్స్ తర్వాత అయితే ఈ విధంగా చూడండి జస్ట్ కొంచెం గట్టి పడుతుంది అంతే అండి. ఇంకా చెమాయింపు ఉంటుంది కంప్లీట్గా. అంటే మనం ఈ హల్వా ప్లేట్లో వేసేసిన దగ్గర నుంచి ఒక 4-5 గంటలు కరెక్ట్గా ఒక 5 గంటల తర్వాత కనుక మీరు కట్ చేస్తే చక్కగా భలే తెగుతుందండి. పీసెస్ కింద మనకి స్వీట్ షాప్ స్టైల్లోనే చాలా బాగా వచ్చేస్తుందండి. కార్న్ఫ్లోర్ యూజ్ చేయకపోయినా నేతిలో సొరకాయని తురుముని వేపకపోయినా కానీ డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించకపోయినా చూడండి
ఎంత పర్ఫెక్ట్గా పీసెస్ లాగా వచ్చిందో. ఇలాంటి మంచి స్మూతీ పీసెస్ కనుక మీకు రావాలి అంటే కనుక హల్వా వేసిన వెంటనే కంగారు పడకుండా ఒక 5 గంటల తర్వాత అయితే ముక్కల కింద కోసుకోండి. చాలా బాగుంటుందండి, చాలా చాలా హెల్దీ కూడాని. ఎందుకంటే ఇందులో ప్రోటీన్కి అవసరమైన పచ్చి కొబ్బరి వేసాము, ఇంకా బాదం పిస్తా పలుకులను వేసుకున్నాము, నెయ్యిని కూడా రోస్ట్ చేయకుండా చక్కగా లాస్ట్లో వేసుకున్నామండి. చాలా హల్వా అండి. ఈ స్వీట్ని మనం భోజనం చేసిన తర్వాత తిన్నా, అకేషన్గా గెస్ట్లకి సర్వ్ చేసినా కానీ చాలా బాగుంటుందండి. ఈవెన్ అలా బౌల్లో వేసుకొని తినొచ్చు, లేదు అంటే ఒక 5 గంటల తర్వాత ఇలా పీసెస్ లాగైనా వచ్చేస్తాయండి. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. సొరకాయతో ప్రిపేర్ చేసాం, పచ్చి కొబ్బరి వేసామని అనుకోకుండా ఒక 3 వారాల పాటు సేమ్ అదే టేస్ట్ మెయింటైన్ అవుతూ వస్తుందండి. 3 వారాల తర్వాత దగ్గర నుంచి మాత్రం టేస్ట్ అయితే కాస్త చేంజ్ అవుతుంది. 3 వారాల వరకు అయితే నాది గ్యారంటీ. సో చూసారు కదండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో 5 అవర్స్ తర్వాత. సో ఇంకెందుకు లేటు, డెఫినెట్గా సొరకాయ హల్వా మీరు ట్రై చేయండి. సొరకాయ కర్రీలో కన్నా ఇలా హల్వాగా తింటే కనుక మంచి మజా కూడా వస్తుందండి. ప్రతి బైట్లోనూ కూడా, ప్రతి పలుకులోనూ కూడా మనం టేస్ట్ని ఎంజాయ్ చేస్తాం, అలాగే హెల్త్ని కూడా ఎంజాయ్ చేస్తామండి. ఇది డెఫినెట్గా పిల్లలకి పెద్దలకి చాలా యూజ్ఫుల్ రెసిపీ అని అనుకుంటున్నాను. సో చూడండి ఎంత బాగుందో. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.